నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. పవర్ వీడర్ తీసుకోవాలనుకుంటున్నటువంటి రైతు సోదరులకైతే కనుక ఈ వీడియో మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు మార్కెట్లో ఉన్నటువంటి అన్ని 7 HP పవర్ వీడర్లు కూడా 50 నుంచి 55,000 వరకు అయితే ఉన్నాయి. మనం గతంలో చాలా అయితే కిసాన్ ఛాయ్కి సంబంధించి పలు వీడియోస్ అయితే చేసాం కదా. అయితే వారి దగ్గర నుంచి ఒక కొత్త మోడల్ని అయితే మార్కెట్లో తీసుకురావడం జరిగింది. KC 700 అనేటువంటి మోడల్ మార్కెట్లో ఉన్నటువంటి అన్ని 7 HP పవర్ వీడర్ల కంటే కూడా తక్కువ ధరకి సబ్సిడీ ధరలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ మోడల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ KC 700 అనేటువంటి మోడల్కి సంబంధించి దీని ఫీచర్స్ ఏంటి, ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రైస్ ఏ విధంగా తగ్గించగలుగుతున్నారు, అన్ని విషయాలు కూడా ఈ కిసాన్ ఛాయ్స్ ప్రొపరేటర్ రఘు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. మనతో రఘు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీ సంస్థ నుంచి పవర్ వీడర్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మార్కెట్లో KC 1000 అనేది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు తక్కువ ధరకి ఈ మోడల్ తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా చాలామంది రైతు సోదరులు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కొద్దిగా ప్రైస్ అనేది ఏదైనా తక్కువగా ఉందా, వేరే కంపెనీ వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు, ఇట్లాంటి ఎంక్వైరీస్ ఎక్కువగా వస్తున్నాయి. యాక్చువల్గా KC 1000 అనేది చాలా సక్సెస్ఫుల్ మోడల్. చాలా మంది రైతులు వాడిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పి ఇంకొకరికి రిఫరెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో మనం ఇట్లా ఎంక్వైరీస్ వచ్చినప్పుడు ఈ ప్రైజ్ విషయాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకొని ఒక తక్కువ ప్రైజ్లో కూడా మనం రైతులకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ KC 700 అనేది తీసుకురావడం జరిగింది. దీని స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, అసలు మొత్తం ఇంజిన్ మోడల్ అని కొంచెం వివరంగా చెప్పండి. ఇది మనం చూసుకున్నట్లయితే ఇంజిన్ 7 HP వస్తుందండి, అంటే 212cc వస్తుంది. ఓకే. ఇంకా మనం ఈ గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే PTO షాఫ్ట్ కలిగిన గేర్ బాక్స్. ఇంతకుముందు మోడల్స్ కూడా PTO షాఫ్ట్ కలిగిన గేర్ బాక్స్ ఉంటుంది. ఇప్పుడు బెల్ట్ డ్రైవ్ అనేది అసలుకి వాడటం అనేది రైతులు తగ్గించేశారు, ఎవరు కొనట్లేదు. ఓన్లీ గేర్ డ్రైవ్ అంటే PTO షాఫ్ట్ ఆప్షన్ ఉందనుకోండి, చక్కగా మరి ఇది HTP కానీ తర్వాత వాటర్ పంప్ కనెక్షన్స్ కానీ ఇటువంటి కనెక్షన్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వర్కింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ తక్కువకి ఇస్తా ఉంటున్నారు కదా, ఏ ప్రైస్ కి ఇస్తున్నారు? మార్కెట్ లో దీంతో ఈక్వల్ గా ఉన్న పవర్ వీడర్స్ ఏ ప్రైస్ లో ఉన్నాయి? ఇప్పుడు మన కంపెనీ వాటిలో కంపేర్ చేసుకున్నప్పుడు KC 1000 వచ్చేప్పటికల్లా 57,000 రైతులకి ఇస్తున్నాం. కానీ ఈ KC 700 45,000కే ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ తోటే 12,000 12,000. జనరల్ గా రైతులు ఎవరైనా అనుకునేదంటే తక్కువకి ఇస్తున్నారంటే దాంట్లో ఏమన్నా క్వాలిటీ మారిందో లేదా ఫీచర్స్ తగ్గినాయి అనుకుంటారు. దాంతో కంపేర్ చేసినప్పుడు ఫీచర్స్ ఎట్లా ఉంటాయి? అంటే దీని విషయానికి వస్తే ఒక బ్లేడ్ సెట్ అయితే తగ్గించామండి. ఇప్పుడు యాక్చువల్గా వేరే మోడల్కి KC 1000కి 2 బ్లేడ్ సెట్లు వస్తాయి, కానీ దీనికి ఒక బ్లేడ్ సెట్ వస్తుంది. ఈ ఒక బ్లేడ్ సెట్ కూడా 4 గ్రూపులు ఇచ్చాం. అంటే తోటలకు పనికి వచ్చే విధంగా, తర్వాత మిర్చికి చాలా తక్కువ సాలలో వెళ్ళాలి కదా, అందుకని 2 గ్రూపులు అటు 2 ఇటు 2 గ్రూపులు తీసేసుకున్నాం అనుకో, మిర్చిలో కూడా వెళ్ళే విధంగా ఒక బ్లేడ్ సెట్ ఇవ్వడం జరిగింది. సో అదొక బ్లేడ్ సెట్ తగ్గించాం. ఇంకా తక్కువ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఇక్కడ ఒక కంపెనీతో టైఅప్ అయ్యాం, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్టప్ కంపెనీ. ఆ స్టార్టప్ కంపెనీలో మనం తీసుకురావడం మూలంగా ప్రైస్ అనేది తగ్గింది. ఎందుకంటే స్టార్టప్ కంపెనీలో వాళ్ళకి ఫండ్స్ అనేది అవసరం, బిజినెస్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు కాబట్టి కొంతకాలం అయితే మనకి తక్కువ ప్రైస్ లో ఇస్తానని చెప్పి ఒక కమిట్మెంట్ అయ్యారు. దాన్ని బట్టి మనం అగ్రిమెంట్ చేసుకొని మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పెసిఫికేషన్స్ కానీ అన్ని కరెక్టే చెప్పాం. మాకు 7 HP ఉండాలి, క్వాలిటీ ఉండాలి, తర్వాత క్లచ్ కూడా వదిలితే వెళ్ళాలి. ఇంతకుముందు 700,000 కూడా క్లచ్ వదిలితే వెళ్ళింది, రైతులకు కూడా క్లచ్ వదిలితే వెళ్ళాలని కోరుకుంటారు. సో అదే విధంగా క్లచ్ పట్టుకుండాలంటే చేతులు నొప్పులుగా ఉంటాయి. ఎప్పుడు ఆపాలనుకుంటే అప్పుడు క్లచ్ పట్టుకుంటే సింపుల్ గా ఒకసారి నొక్కుతారు కాబట్టి తేలిగ్గా ఉంది. అందుకని మనం అడిగిన ఆప్షన్స్ అన్ని కన్సిడర్ చేసుకొని మనం పవర్ విషయం దాంతో కంపేర్ చేసినప్పుడు సేమ్ ఈక్వల్ గా పనిచేయడానికి ఛాన్సెస్ ఎంత వరకు? 7 HP అండి.
ఇది కూడా 7 HP వస్తుంది, దానికి 7 HP వస్తుంది. తర్వాత సీసీ కూడా 212 cc వస్తుంది. ఇంజిన్ లో బోర్ కూడా 170F మోడల్ ఇంజిన్. 170F అంటే దాదాపు 7 HP వస్తుంది. అయితే దాని కలర్ మారిన తర్వాత కలర్స్ మారినాయి, మంచి లుక్ వచ్చింది. ఇంకా మనం ఫర్దర్ గా ఇంకా కొంత ఫీడ్బ్యాక్స్ అయితే తీసుకోవాలండి. ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది. మెయిన్ గా ఏంటంటే రైతులు వాడిన తర్వాత రైతులు ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మైలేజ్ వచ్చేప్పటికల్లా 1.5 గంట నుంచి 1.5 గంట వస్తుంది. ఓకే, సేమ్ అన్ని దాంతో పాటు ఈక్వల్ గా వస్తాయి. ఓకే, ఇప్పుడు అటాచ్మెంట్స్ కూడా అన్ని ఆ పవర్ వీడర్ అటాచ్మెంట్స్ కూడా సేమ్. మన గొర్రు గుంటకలు బోధ అన్ని సేమ్ అవే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు 45,000 కి దీంతో పాటు ఏమేమి అటాచ్మెంట్స్ ఇస్తారు? 45,000 కి ఓన్లీ ఒక బ్లేడ్ సెట్ వస్తుంది అండి. ఇంకా మిగతా గొర్రు గుంటకలు బోధ ఇవి తీసుకోవాలనుకుంటే అవి ఎక్స్ట్రా అవుతాయి. అది ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏం కావాలంటే అవి మొత్తం అటాచ్మెంట్స్ కావాలనుకోండి. ఇప్పుడు ఫ్రేమ్, ఐరన్ వీల్స్, గొర్రు గుంటక ఇవన్నీ కావాలనుకోండి మొత్తం 60,000 పడుతుంది. 15,000 మొత్తం కంప్లీట్ సెట్ లో వచ్చేస్తాయి అన్ని. ఓకే సార్, మరి వారంటీ గ్యారంటీలు? ఇది వారంటీ గ్యారంటీలు మనకి 1 year ఇస్తున్నాం ఇంజిన్ కి. సేమ్ దీనికి కూడా అలానే ఇస్తాం. స్పేర్ పార్ట్స్ అన్ని అందుబాటులో ఉంటాయి మన దగ్గరే. ఇప్పుడు మార్కెట్ లో ఉండే స్పేర్ పార్ట్స్ అన్ని దీనికి సెట్ అవుతాయా లేకపోతే సెపరేట్? 7 HP కాబట్టి దీనికి సెట్ అవుతాయి. రఘు గారు, ఇప్పుడు మరి దీనికి స్పీడ్ వెళ్తానికి ఎంత స్పీడ్ కావాలంటుంది, దానికి తగ్గట్టు గేర్లు ఏమన్నా మార్చుకోవడానికి అవకాశం ఉందా? దీనికి గేర్ల విషయానికి వస్తే ముందు 2, ఒకటే రివర్స్. నిదానంగా వెళ్ళాలంటే ఫస్ట్ లో ఇనిషియల్ గా ఫస్ట్ గేర్ లో వెళ్తారు. తర్వాత కొద్దిగా స్పీడ్ గా వెళ్ళాలనుకుంటే సెకండ్ గేర్, ఇంకా రివర్స్ గేర్. టైర్లు కూడా మోడల్ మారినాయి. టైర్లు కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి ట్యూబ్లెస్ టైర్స్ అంటే హార్డ్ టైర్స్ అనేది కొద్దిగా పాపులారిటీ వచ్చింది. సో సేమ్ దీనికి కూడా అవే టైర్లు అయితే వస్తాయి. పంచర్ పడతాం, గాలి తగ్గటం అట్లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ ట్రాలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మరి ట్రాలీ కూడా ఎంత వెయిట్ వరకు లాగలుగుతుంది? ఇది 500 kg వరకు లాగుతుంది. వరకు అంటే చూడటానికి కొంచెం చిన్నగా అనిపిస్తుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఎందుకంటే మా డిజైన్ అంతా ఏంటంటే మనకి రైతులకి కొద్దిగా కంఫర్ట్ గా ఉండాలి, ఈజీగా ఉండాలి అన్న ఉద్దేశంతో. రైతులు కూడా ఎక్కువ బరువులు పనులు చేయలేకపోతున్నారు. వీలైనంత వరకు తక్కువ కన్వీనియంట్ ఉంటేనే రైతులు కూడా ఇష్టపడేటువంటి ఛాన్స్ ఉంది. ఇక మిగతా పవర్ వీడర్లకి ఎటువంటి వీల్స్ లేకపోతే మార్చుకోవటాలు అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని సేమ్ గా చేసుకోవచ్చు. రఘు గారు, ఇప్పుడు దీనికి పెట్రోల్, ట్యూటీ ఆయిల్ ఏమైనా మిక్స్ చేయాలా లేకపోతే గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఎంత పడతాయి, ఎప్పుడెప్పుడు మార్చుకోవాలో కొంచెం చెప్పండి. ఇది 4-stroke ఇంజిన్ కాబట్టి మనం ప్యూర్ పెట్రోల్ మెయింటైన్ చేసుకోవాలి. ఎటువంటి ట్యూటీ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోకూడదు. ఇంకా మనం గేర్ బాక్స్ లో చూసుకున్నట్లయితే ఇది 1.5 లీటర్స్ గేర్ ఆయిల్ అంటే 140 గ్రేడ్ గేర్ ఆయిల్ ఉంటుంది, అది మెయింటైన్ చేసుకోవాలి. ఇంజిన్ లో ఏమో మనం 2040 ఇంజిన్ ఆయిల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, 500 ml. రఘు గారు, ఇప్పుడు కింద క్లచ్లు, బ్రేక్లు ఇవన్నీ ఉన్నాయి కదా, గేర్లు కొంచెం ఏవి ఎందుకో పనిచేస్తాయో చెప్పండి. ఇక్కడ మనం క్లచ్ పట్టుకొని మనం న్యూట్రల్ లో ఉంటుంది కదా, గేర్ వేసుకున్నప్పుడు ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అలా వేసుకొని మనం ఈ క్లచ్ వదిలినప్పుడు, రిలీజ్ చేసినప్పుడు మిషన్ అనేది మూవ్మెంట్ అయితే వదిలినప్పుడు న్యూట్రల్ గా ఉంటుంది. అవును. ఇక్కడ ఇది చూసుకున్నట్టు ఇది రివర్స్ గేర్. మనం న్యూట్రల్ లో పెట్టుకొని గేర్ న్యూట్రల్ లో పెట్టుకొని ఇది ప్రెస్ చేసి అంటే మన గేర్ లో పడినప్పుడు అప్పుడు మెల్లగా వదిలినప్పుడు అది రివర్స్ అనేది వెళ్తుంది. ఇంకా మనం ఫస్ట్ గేర్ వచ్చేప్పటికల్లా ముందుకు వేసుకోవాలి, సెకండ్ గేర్ వెనక్కి వేసుకోవాలి. ముందుకంటే ఫస్ట్ గేర్, మళ్ళీ న్యూట్రల్ చేసుకుని సెకండ్ గేర్కి వెళ్తాము. ఓకే, ఇదేంటి సార్? ఇది వచ్చేప్పటికల్లా ఎక్సిలేటర్ అండి. కొంచెం ఇంజిన్ అనేది స్పీడ్ గా మూవ్ అవ్వడానికి సెకండ్ గేర్ లో వేసుకున్నా కానీ ఇంజిన్ కూడా మన RPM పెరగడానికి ఈ ఎక్సిలేటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది సార్ బటన్, ఇది వచ్చేప్పటికల్లా ఈ బటన్ ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇంజిన్ ఆన్ లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవడానికి ఈ స్విచ్ అనేది ప్రెస్ చేస్తే. అవునండి. రఘు గారు, మీ మిషన్ అయితే కనుక బాగుంది, రైతులకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రైస్ కూడా తగ్గుతుంది. చాలా మంది రైతులు అయితే కనుక చిన్న సన్నకారు రైతులే కాబట్టి ఒక 10,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుందంటే కనుక చాలా మంది రైతులకు అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా పనితనం కూడా దానికి ఈక్వల్ గా పనిచేస్తే కనుక రైతులు అయితే చాలా బెనిఫిట్ పొందుతారు. థ్యాంక్స్ అండి. ఇదండి, చూశారు కదా, ఇప్పుడు రఘు గారు అయితే కనుక కొత్తగా మార్కెట్లోకి కిసాన్ చాయిస్ KC 700 7 HP మోడల్ అయితే కనుక లాంచ్ చేస్తున్నారు. ఇదేంటంటే బయట మార్కెట్లో ఉన్నటువంటి అన్ని 7 HP కంటే కూడా తక్కువ ధరకు వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు ఒక స్టార్ట్అప్ కంపెనీ కాబట్టి కొన్ని రోజుల పాటు మ్యాక్సిమం వాళ్ళకి కూడా ఫండ్స్ రావాలి కాబట్టి వీలైనంత ఎక్కువ బిజినెస్ అవ్వాలని ఉద్దేశంతో మ్యాక్సిమం తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇది రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటారు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.